విజయవాడలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఈ మహాద్భుతమైనటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదర సోదరిమణులందరికీ ప్రేమపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు దాసు సురేష్. వృత్తిరీత్యా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. 12 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత పక్కన పెట్టి బీసీల రాజ్యాధికారం కోసం బయలుదేరినటువంటి వ్యక్తిని. ఇవాళ ఎన్నో ఆంక్షల మధ్యన ఇంత పెద్ద కార్యక్రమానికి మీరంతా విచ్చేసినందుకు నేను మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి మీకు నా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతున్నా. అదేవిధంగా మీరు కూడా మీకు చప్పట్లు కొట్టుకునేది ఉంటే ఒకసారి స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, కింద ఉన్న వాళ్ళు ఒకసారి బలంగా చప్పట్లు కొట్టి మన ఆత్మగౌరవాన్ని తెలియాల్సిందిగా కోరుతున్నాను. సోదరులారా, సోదరిమన్నారా, ఇవాళ మనం చేస్తున్నది కేవలం సింహమగర్జన మాత్రమే కాదు. ఇది మన అస్తిత్వ పోరాటం, ఇది మన ఆత్మ గౌరవ పోరాటం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలలో గడిచిన 77 సంవత్సరాల నుండి ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేకపోయిందంటే ఇది ఈ ప్రభుత్వాలు మన మీద చూపిస్తున్నటువంటి వివక్ష కాకపోతే, మనకు జరుగుతున్నటువంటి అవమానం కాకపోతే ఇంకేంటని చెప్పేసి అని నేను ప్రశ్నిస్తున్నా. ఆ రోజు పెద్ద మనిషి ఎన్టీ రామారావు గారు తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మ గౌరవ పోరాటం అని చెప్పేసి అని టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిండు. మరి ఇవాళ బీసీల ఆత్మ గౌరవం కోసం మన అన్న రామచంద్ర యాదవ్ గారు చేస్తున్న పోరాటంతో బీసీవై పార్టీని అధికారంలోకి తీసుకొద్దామా వద్దా? తీసుకొద్దామనేది ఉంటే ఒకసారి అందరూ చేతులు లేపి చప్పట్లు కొట్టి మీ యొక్క అంగీకారం తెలియజేయండి. మిత్రులారా, బుల్లెట్ కానీ రాకెట్ కానీ చూసుకుంటూ రాదు, దూసుకుంటూ వస్తుంది. అదే విధంగా బీసీలు కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం చూసుకుంటూ రారు, దూసుకుంటూ వస్తున్నారని చెప్పేసి అని ఇలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ ఏదైతే మనం జరుగుతున్నటువంటి పోరాటాన్ని చూస్తే ఇవాళ తెలంగాణలో మేమందరం కష్టపడి పనిచేయడం వల్ల గడిచినటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మన జనాభా శాతానికి మించిన ఫలితాలను మనం సాధించగలిగినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కులగణన చేయడానికి ఒక మెట్టు దిగి మరి వచ్చి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే వీళ్లకు మన ఓట్ల మీద ఉన్నటువంటి డిపెండెన్సీ, వాళ్ళు మన మీద ఆధారపడుతున్నారు. మన ఓట్ల మీద ఈ పార్టీలను, ఈ ప్రభుత్వాలను ఆధారపడేటటువంటి విధంగా చేసినప్పుడే వీళ్ళు మన మాట వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది తెలుగు రాష్ట్రాలలో రాజకీయ బానిసత్వం నుండి బీసీలకు విముక్తి చేయడానికి ఇవాళ ఇంత పెద్ద సభ జరుగుతున్నది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఈ వేదిక నుండి ఒక బలమైనటువంటి తిరుగుబాటును మొదలు పెట్టాలని చెప్పేసి అని కూడా మీ అందరికీ చాలా స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మనల్ని కులాలుగా విభజించేటటువంటి ప్రయత్నం గతంలో జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ఇవాళ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం కులాల వారిగా విడిపోలేదు, మనందరం ఒకటే కులం. ఏమి కులం అది? బీసీలం. మనం ఎవరం? బీసీలం. నిజంగానే కనుక ఈ యొక్క విషయాన్ని మీరు ఒప్పుకునేది ఉంటే మరొక్క మారు మీరందరూ కూడా బలంగా చప్పట్లతో మీ అంగీకారాలు తెలియాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఈ వేదిక మీద శ్రీకృష్ణ భగవానుకి జాంబవతి గారితో వివాహం జరిగింది. మరొక విషయం చెప్తున్నాను, ఇవాళ బీసీలు లేకపోతే దేవుళ్లకు కూడా పండుగలు రావనేటటువంటి విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వినాయక చవితి రావాలంటే ఒక పంచ కావాలన్నా, ధోతి కావాలన్నా నేత కార్మికుడు నేస్తే గాని ఆ రోజు పండుగ ప్రారంభం కాదు. ఒక ముదిరాజు బిడ్డ పూలు పళ్ళు తీసుకొచ్చి పండుగ కప్పచెప్తే గాని పండుగ ప్రారంభం కానటువంటి సందర్భం. మరి బీసీలు లేకపోతే ఇవాళ దేవుళ్ళకే పండుగలు కావట్లేదే. మరి
బీసీలు లేకుండా, బీసీలకు అధికారం ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వాలు ఎట్లా కొనసాగుతాయని చెప్పేసి అని ఈ వేదిక మీద ఉండి నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, అధికారం అనేది మనకు ఎవరో ఇచ్చేటటువంటి భిక్ష కాదు. ఇది మన ఆత్మ గౌరవం. మన ఆత్మ గౌరవం కోసం నా తుది శ్వాస వరకు నేను కష్టపడి పనిచేసి ఈ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా బీసీలను ముఖ్యమంత్రిగా చూసే వరకు నేను నిద్రపోనని చెప్పేసి అని మీకు తెలియజేస్తున్నా. మీరెవ్వరు కూడా నిద్రపోవద్దని చెప్పేసి అని మరొక మారు మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి మిత్రులారా, మన లోపల ఒక బలమైనటువంటి వ్యక్తి రామచంద్ర యాదవ్ గారి రూపం లోపల బయటకు వచ్చిండు. మనం ఏం చేస్తున్నాం? గాడిదకు గడ్డేస్తున్నాం, ఇటువంటి గుర్రాలను ఉండమంటున్నాం. గాడిదలైనటువంటి ఇతర పార్టీలకు, అక్కడున్న నాయకులకు ఓటేసి మన దగ్గర ఉన్నటువంటి రేసు గుర్రాన్ని మనం మాత్రం నువ్వు అధికారంలోకి రా అంటున్నాం. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? కాబట్టి ఇప్పటి నుండి ఉరికే గుర్రాలకు మనం మేతేయడం నేర్చుకోవాలి. బీసీల ఓటు బీసీలకే పడాలి. నేను ప్రమాణం చేస్తున్నా, నేను నా ఓటు బీసీలకే ఇస్తాను. మీరు కూడా అదే రకంగా ప్రమాణం చేయాలని చెప్పుకోవద్దు.